నారాయణఖేడ్ పట్టణంలో టీఎన్జీఓస్ డివిజన్ కార్యవర్గ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో నారాయణఖేడ్ డివిజన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డివిజన్ అధ్యక్షుడిగా మహమ్మద్ మిస్కిన్, ప్రధాన కార్యదర్శిగా దత్తు, అసోసియేట్ అధ్యక్షుడిగా కె రవీందర్ నాయక్, కోశాధికారిగా భాస్కర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఎండి జావీద్ అలీ మాట్లాడుతూ టీఎన్జీఓఎస్ ఉద్యోగుల హక్కుల పరిరక్షణకే కట్టుబడి పనిచేస్తోందని, జిల్లాలో అన్ని తాలూకాల్లో ఎన్నికలు నిర్వహించి సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. అలాగే డీఏ బకాయిలు, ఓపీఎస్ అమలు, ఈహెచ్ఎస్ సమస్యల పరిష్కారం వంటి ఉద్యోగుల ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర, జిల్లా నాయకులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా టీఎన్జీఓస్ యూనియన్ తరఫున మేము నారాయణఖేడ్ తాలూకా ఎలక్షన్ కోసం ఒక మీటింగ్ జరపడం జరిగింది. ముఖ్యంగా గత 2025లో మా యొక్క చందా శ్రీనివాస్ గారు ఇక్కడ తాలూకా ప్రెసిడెంట్ ఉండే, ఆయన టర్మ్ అయిపోయింది. బట్ అనుకోకుండా రిటైర్మెంట్ దగ్గర ఉంది కాబట్టి ఆ రిటైర్మెంట్ తర్వాత పెట్టుకుందాం అనుకున్నాం. ఈ జిల్లా ఆనవాయితీ ఏమంటే ప్రతిసారి సంగారెడ్డి జిల్లా కానీ ఉమ్మడి మెదక్ జిల్లా ఉన్నప్పుడు కూడా కానీ ఫస్ట్ ఎలక్షన్ నారాయణఖేడ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అదేవిధంగా అందరి యొక్క ఆలోచనతో మేము ఈరోజు నారాయణఖేడ్లో మోడీ తాలూకా ఎలక్షన్ చేసినాం. అదేవిధంగా ఇది స్టార్ట్ చేసినాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ జైరాబాద్, అదేవిధంగా సదాశివపేట, పటంచోరు, ఆందోళన అన్ని చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రతి తాలూకాల మా యొక్క టీఎన్జీఓస్ కార్యవర్గం ఉంటుంది. ఈరోజు మొదటి కార్యవర్గానికి మా యొక్క నారాయణఖేడ్ తాలూకా నుంచి వచ్చిన ఉద్యోగులందరికీ టీఎన్జీఓస్ పక్షాన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా మా స్టేట్ ప్రెసిడెంట్ మానం జగదీశ్వర్ గారు, టీజీఏజేసీ రాష్ట్ర చైర్మన్, అదేవిధంగా మా ముజీబ్ గారు వాళ్ళ ఆదేశాల మేరకు మేము ఈరోజు ఎలక్షన్ జరపడం జరిగింది. ఈ రోజు ఎలక్షన్ కూడా టీఎన్జీఓస్ సంఘం అనేది ఒక డిసిప్లిన్ సంఘం. అది ఈ రోజు మాకు నారాయణఖేడ్ ఉద్యోగస్తులంతా వాళ్ళు నిరూపించారు. ఈ రోజు ఏకగ్రీవంగా మేము మిస్కిన్ గారు పంచాయత్ సెక్రటరీ గారిని ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా దత్తు గారిని సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా కె రవీందర్ గారిని అసిస్టెంట్ ప్రెసిడెంట్ గారిని ఎన్నుకున్నాము. అదేవిధంగా మా జట్ల భాస్కర్ గారిని ట్రెజరర్ గా. సో అదేవిధంగా దాదాపు 18 మందిని మేము ఈరోజు బాడీ ఎన్నుకున్నాం. వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు. మా ముఖ్య ఉద్దేశం ఏమంటే మా ఎంప్లాయీస్ మేము ఫస్ట్ ప్రజల కోసం చేస్తాం. దాని తర్వాత మా యొక్క హక్కుల కోసం కొట్లాడతాం. మాకు వచ్చే జీతాలు కూడా ప్రజల ద్వారా వచ్చే జీతామే, వాళ్ళు కట్టే పన్నే మా జీతం. కాబట్టి మేము మా ఎంప్లాయీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఎవరు వచ్చినా మీ దగ్గరికి, ఏ సామాన్యులు వచ్చినా వాళ్ళ కోసం కష్టపడి మనం డ్యూటీ చేయాలి. దాని తర్వాత మనకు రావాల్సిన హక్కుల కోసం కొట్లాడతాం. ఈరోజు ఏ ప్రభుత్వం వచ్చినా మాకు కొట్టడానికి తప్పలేదు. ప్రభుత్వం రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 డిఏలు ఇస్తా అన్నారు. ఇప్పుడు 3 పోయి 6 అయింది. అదేవిధంగా పిఆర్సీ ఇస్తా అన్నారు. ఈ కాంగ్రెస్ మేనిఫెస్టో ఉన్నది కానీ ఇప్పటిదాకా ఇయ్యలేరు. అదేవిధంగా ఫస్ట్ రాగానే సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు, అది కూడా కాలే. మేము ఒకటే విన్నపం, ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వం చెప్పిన ప్రతి పథకాన్ని, ప్రతి పనిని ఇంటి దాకా ప్రజల దాకా చేర్చేది మా ఎంప్లాయీస్. కాబట్టి మా ఎంప్లాయీస్ ఇప్పుడు రిటైర్ అయిన ఎంప్లాయీస్ పెన్షన్స్ కూడా వాళ్ళ యొక్క హక్కులు కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం. 33 ఏళ్ళు 38 ఏళ్ళు పనిచేసి ఈరోజు ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ అయిపోయింది. ఇప్పటిదాకా వాళ్ళకి రావాల్సిన బకాయిలు వస్తలేవు. మా రిక్వెస్ట్ ఏంటంటే ఎంప్లాయీస్ పాపం చాలీ జీతాలతో బతుకుతారు. ఏదో 33 సర్వీస్ చేసిన తర్వాత పెన్షన్ పైసలు వస్తే ఏదో ఇల్లు కొనుక్కుందాం, లేకుంటే మా పిల్లలు పెళ్లి చేసుకోవాలనుకుంటాం. కానీ అట్లాంటిది ఇప్పుడు చాలా దుస్థితిలో ఉన్నారు రిటైర్ అయిన ఎంప్లాయీస్. వాళ్ళకు రిటైర్ అయ్యి కూడా 1 ఇయర్ అయింది, ఇప్పటిదాకా గవర్నమెంట్ పైసలు ఇస్తలేదు. మీరు అన్న ప్రకారంగా మా యొక్క ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క రావాల్సిన వాళ్ళు 38 సంవత్సరాలు కష్టపడి దాచుకున్న డబ్బులు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వండి అని కోరుకుంటున్నాం. అదేవిధంగా మాకు రావాల్సిన పిఆర్సీ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం. మాకు రావాల్సిన మీరు చెప్పిన మేనిఫెస్టో ఏమైతే ఉన్నో అదే ఇవ్వండి అని గవర్నమెంట్ కి వినియోగించుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు మొన్నటి మా రాష్ట్ర నాయకులు మానం జగదీశ్వర్ గారు ఈహెచ్ఎస్ స్కీమ్ ని కూడా స్టార్ట్ చేశారు. అందరికి కార్డు వస్తున్నాయి. అలా కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉంది కాబట్టి అది కూడా తొందరలో సాల్వ్ చేసి అందరు ఎంప్లాయీస్ కి వచ్చినట్టు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మేము కూడా మా రాష్ట్ర నాయకులు మానం జగదీశ్వర్ గారు మరియు ముజీబ్ గారు ఏ విధంగా చెప్తారో వాళ్ళని ఫాలో అవుతున్నాం. మేము ఎవరిని ఒత్తిడి చేయకుండా మాకు రావాల్సిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ రావాల్సిన హక్కులన్నీ రావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మీడియా మిత్రులు
మన డిఎఫ్ న్యూస్ నారాయణ ఖేడ్ ఛానల్ను వీక్షించినందుకు ధన్యవాదాలు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ డిఎఫ్ న్యూస్ ఛానల్ నారాయణ ఖేడ్.